హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మనము పీనట్ బటర్ ఇంట్లోనే ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇది మార్కెట్లో తెచ్చుకునే దానికంటే కూడా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎమ్మీ చక్కగా మంచి షైనింగ్గా సిల్కీ స్మూత్గా కనిపిస్తున్న ఈ పీనట్ బటర్ చేసుకోవడానికి నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పీనట్స్ ఇవి తీసుకొని చిన్న మంట మీద స్లోగా మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు 5 నిమిషాలు వేయించుకుంటే పల్లీలు అనేవి చక్కగా వేగుతాయి. మరీ ఎక్కువగా ఓవర్ ఫ్రై చేయకూడదండి, అలా అని మరీ లైట్గా కాదు. కరెక్ట్గా మీకు ఇక్కడ వీడియోలో క్లిప్పింగ్లో చూపించినంత వరకు వేయించుకుంటే చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలాగ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం రిమైనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో మంచిగా చల్లారిన తర్వాత వీటి మీద ఉన్న పొట్టుతో అయినా చేసుకోవచ్చు, పొట్టు అయినా సరే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నింటినీ కూడా పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మీకు మిక్సీ జార్లో కంటే కూడా ఏదైనా బ్లెండర్ ఉంటే అది ఇంకా బాగా మనకి మిక్స్ అవుతుంది. సో కొంచెం మిక్సీలో కష్టం అండి, ఎందుకంటే అది చుట్టేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సేపు ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే కాస్త మనం పౌడర్ అనేది షేక్ చేసుకుంటే అది మంచిగా ముద్దగా తయారవుతుంది. ఇంక ఇక్కడ టైట్గా అయ్యి కదలటలేదు కాబట్టి ఈ టైంలో ఒకసారి మనం మూత తీసేసి, ఇది కొంచెం మనకి లిటిల్ బిటర్ టేస్ట్ ఉంటుంది కదా, సో కాస్త టేస్ట్ కోసం మీరు ఇక్కడ హనీ అయినా వేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ కొద్దిగా బెల్లం తీసుకున్నాను తీపి కోసం. సో బెల్లము పల్లీలు ఈ 2 కాంబినేషన్ చాలా మంచిదండి. పిల్లలకైనా మా పెద్దవాళ్ళకైనా ఐరన్ అనేది చక్కగా మనకి శక్తినిస్తుంది, అలాగే ఐరన్ కూడా బాగా లభిస్తుంది శరీరానికి. సో నేను కాస్త మంచిగా రుచిగా ఉండడానికి కొద్దిగా మీరు చూస్తున్నారు కదా, కాస్త బెల్లం తురుము తీసుకొని దీంట్లో కలుపుకున్నాను. తర్వాత రుచికి కొంచెం ఉప్పు, మనం మజ్జిగలో వేసుకునే అంత కొద్దిగా వేసుకుంటే చూడండి, అంతకంటే తక్కువ కొద్దిగా ఉప్పు వేసుకొని మంచి ఫ్లేవర్ ఉండడానికి నేను పొట్టు వేయకుండా పైన తోలు లేకుండా ఓన్లీ యాలకుల గింజల్ని మాత్రం వేసేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు నార్మల్గా మీ యొక్క మిక్సీ జార్లో తిరిగితే పర్వాలేదండి. ఒకవేళ మనకి ఫ్రీగా రొటేట్ అవ్వట్లేదు, కదలడానికి ఇబ్బందిగా ఉందంటే దీంట్లో మనం కొద్దిగా ఏదైనా వెజిటేబుల్ ఆయిల్, లేదంటే మీ దగ్గర నెయ్యి కరిగిందైనా సరే 1 స్పూన్ నెయ్యి కానీ ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటే మనకి పల్లీలో ఉన్నటువంటి నూనె బయటికి రిలీజ్ అవ్వడానికి, మిక్సీకి తిరగడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మనం ఎంతసేపు ఆన్ చేసినా అది ఉండలాగా పౌడర్లాగా అలాగే ఉంటుంది. కాబట్టి ఫ్రీగా రొటేట్ అవ్వడానికి 1 స్పూన్ మీ చాయిస్ ఆఫ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే ఈసారి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మనకి చక్కగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ తోటి పీనట్ బటర్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, సో ఒక్కొక్క మిక్సీ జార్ కెపాసిటీని బట్టి, ఆ బ్లేడ్ని బట్టి మనకి తిరగడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది ఫ్రీగా మూవ్ కాకపోతే మధ్యలో మీరు మూత తీసి కొద్దిగా సరి చేసుకొని స్పూన్ తోటి మనం కలుపుకుంటూ ఉంటే చక్కగా కలుస్తుంది. సో మనం పర్ఫెక్ట్గా కావాలనుకున్న కన్సిస్టెన్సీ, కొంతమందికి పలుకుగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ టైంలో ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం గ్రెయినీగా ఉంటుంది, మనకి అక్కడక్కడ పల్లీలు తగులుతూ. కాదు స్మూత్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇంకొంచెం సేపు మనం గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా పర్ఫెక్ట్గా స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. సో మనం ఆయిల్ వేయడం వల్ల ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా తిరిగిందండి. పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది కూడా రిలీజ్ అయిపోయి మనకి పీనట్ బటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఏదైనా ఒక గ్లాస్ జార్లో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని కాస్త కూల్ తగ్గిన తర్వాత, అంటే మనం చాలాసేపు గ్రైండ్ చేసాం కాబట్టి కాస్త వెచ్చగా ఉంటుంది, వేడి మీదే మూత పెడితే తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి కంప్లీట్గా అది కూల్ అయ్యి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మూత పెట్టేసేసి నార్మల్గా 2 వీక్స్ అయితే బయటే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 నెల వరకు కూడా పిల్లలకి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పీనట్ బటర్ని మీరు కూడా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, మన ఎమ్మీ పీనట్ బటర్ రెడీ అయిపోయింది. సో ఇంకొక మంచి రెసిపీతో నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.